హిమాలయాల దట్టమైన మంచుకొండల్లో శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడు. ఎంతో మంది అన్వేషకులను బలి తీసుకున్న ఆ జీవి నిజంగానే ఉందా? 2008 అరుణాచల్ ప్రదేశ్ లోని మిలిటరీ క్యాంప్ లో ఒక సాధారణ కార్మికుడి యొక్క మెడ విరిచి అత్యంత కిరాతకంగా జరిగిన హత్య వెనుక యతి దాగి ఉందా? సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ గుర్తించిన 32 అడుగుల పాదాల వెనుక నిజంగానే ఆ యతి దాగి ఉందా? భారీ పాదముద్రల వెనుక ఉన్న సైంటిఫిక్ నిజం ఏమిటి? కేవలం జానపద కథ అనుకున్న ఈ మంచు రాక్షసుడి మిస్టరీ వెనుక ఈ రోజు మనం ఛేదిస్తున్న విషయాలు మీ ఊహకు సైతం అందవు. ఫ్రెండ్స్, హిమాలయాల్లో ఎవరికి అంతు చిక్కకుండా ఒక పెద్ద రహస్యం గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే యతి. ఈ మాట వెనగానే ఒక భారీ ఆకారంలో ఒళ్ళంతా వెంట్రుకలతో ఉండే ఒక మంచు రాక్షసుడు మన కళ్ళ ముందు మెరుస్తాడు కదా. కానీ యతి కథలు ఈనాటివి కావు. బౌద్ధ మతం పుట్టక ముందు నుంచే, అంటే వేల సంవత్సరాల నుంచి ఈ కథలు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. దీనికి ప్రాణం పోస్తూ వాంగ్ బోచే అనే పురాతన ఆశ్రమంలో ఏకంగా ఒక యతి యొక్క పుర్రె ఉందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఒక యాత్రలో అన్వేషకులు అక్కడికి వెళ్లి ఆ పుర్రిగా భావిస్తున్న దాని నుండి ఒక ఎంటుకను కూడా సేకరించారు. ఇక 1990 అయితే ఈ అన్వేషణ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పొచ్చు. యతి కోసం వెతుకుతున్న 7 అన్వేషక బృందాలకు మంచులో భారీ పాదముద్రలు కనిపించాయి. వాటన్నిటిలో కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులోని 2 బృందాలు కళ్ళారా మేము యతిని చూసామని చెప్పారు. ఈ వార్తలు ఎంత సంచలనం సృష్టించాయంటే నేపాల్ మరియు అమెరికా ప్రభుత్వాలు నిజంగానే యతి ఉండవచ్చని విశ్వసించడం మొదలుపెట్టారు. యతి అన్వేషణకు ప్రత్యేకమైన నిబంధనలు కూడా రూపొందించారు. ఈ మంచు రాక్షసుడు కోసం ఎన్నో పరిశోధనలు చేసిన టామ్ సిక్ అనే అన్వేషకుడు అమెరికా వెళ్లిన తర్వాత ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం చెప్పాడు. ఈ ప్రపంచంలో మొత్తం 3 రకాల యతులు ఉండవచ్చని అతను విశ్వసించాడు. అందులో ఒకటి అతీంద్రియ శక్తి కాగా మిగతా 2 నిజంగానే బతికున్న జీవులని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు అలాంటి జీవులు ఏమీ లేవు, అదంతా మన భ్రమాన్ని కొట్టిపారేశారు. అలా అసలు యతి ఉనికిని నమ్మలేని ఒక అన్వేషకుడి జీవితంలో 1986లో సాయంత్రం జరిగిన ఆ సంఘటన అతని నమ్మకాన్ని పునాదులతో సహా పెళ్లగించిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పింది గతమైతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు, భయాందోళనకు కూడా గురవుతారు. మనం ఇప్పుడు 2008వ సంవత్సరంలోకి వెళ్దాం. అది అరుణాచల్ ప్రదేశ్ లోని గడ్డగట్టే చలిలో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక మంచు ప్రాంతం అది. అక్కడ భారత సైన్యం కోసం, మిలిటరీ క్యాంపుల కోసం మరియు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఆ మిలిటరీ క్యాంప్ లో పనిచేస్తున్న ఒక సాధారణ కార్మికుడు తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కాలినడకన దగ్గరలో ఉన్న మార్కెట్ కు వెళ్ళడం మొదలుపెట్టాడు. షాపింగ్ అంతా ముగించుకుని చీకటి పడకుండానే సురక్షితంగా తన క్యాంప్ కు చేరుకోవాలనుకున్నాడు. ఆ విధంగానే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ గంటలు గడుస్తున్న క్యాంప్ మాత్రం అతను రాలేదు. ఆ రాత్రంతా గడిచిపోయింది, కానీ తన జాడ మాత్రం కనబడలేదు. మరుసటి రోజు ఉదయం ఆ మార్గంలో గుర్రం మీద వెళ్తున్న ఒక స్థానికుడికి రోడ్డు పక్కన వింతగా కూర్చున్న ఆ కార్మికుడు కనబడ్డాడు. బహుశా బాగా మద్యం తాగి అలా కూర్చున్నాడు అనుకుని ఆ స్థానికుడు గట్టిగా కేకలు వేశాడు. కానీ ఆ కార్మికుడి నుండి ఎటువంటి కదలికలు లేవు, ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూసిన ఆ వ్యక్తికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ కార్మికుడు శ్వాస తీసుకోవడం లేదు. అతని మెడ దారుణంగా విరిగిపోయింది. అతడు అప్పటికే ప్రాణాలు తీశాడు. ఒకవేళ ఎవరైనా దొంగలు దాడి చేసి చంపారంటే అతని జేబులోని డబ్బులు, మొబైల్ ఫోన్ అన్ని నేల మీద భద్రంగా పడి ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా దోపిడీ కాదు. పోనీ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయాడంటే సాధారణ యాక్సిడెంట్ అంటే శరీరం నేల మీద పడుతుంది. కానీ అతని శరీరం ఏదో ఆధారంగా చేసుకుని కూర్చుని ఉంది. చాలా వింత భంగిమలో కూర్చున్నట్టుంది. అసలు మిస్టర్ ఇక్కడే మొదలైంది. విరిగిపోయిన మెడ తప్ప కార్మికుడి శరీరం మీద ఒక్క చిన్న గాయం కూడా లేదు. పోస్ట్ మార్టం చేసిన వైద్యులు సైతం విస్తుపోయారు. ఒక మనిషి మెడను అలా విరవడం అంటే మామూలు బలం సరిపోదు, దానికి ఎంతో రాక్షస బలం కావాలని వారు తేల్చి చెప్పారు. పోనీ ఏదైనా అడవి జంతువు దాడి చేసిందంటే శరీరం మీద ఒక్క గోటు గీత కూడా లేదు, రక్తం బొట్టు కూడా లేదు. ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకు ఆ మృతదేహం మీద ఒక వింతైన వెంట్రుక దొరికిందని స్థానికులు చెప్తారు. ఆ వెంట్రుకను ల్యాబ్ పంపి పరీక్షించగా విస్తుపోయే నిజం బయటపడింది. అది ఒక మనిషి వెంట్రుక కాదు, అలానే మనకు తెలిసిన ఏ జంతువు చెందింది కాదు. మరి ఆ అంతు చిక్కని వెంట్రుక ఎవరిది? ఆ కార్మికుడిని అంత దారుణంగా నిశ్శబ్దంగా చంపిన ఆ రాక్షస బలం ఎవరిది? ఆ దట్టమైన మంచులో పోలీసులకు ఒక భారీ పాదముద్ర కనిపించింది. ఆ కాలి అడుగును చూడగానే చుట్టుపక్కల ఉన్న స్థానికుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. ఆ పాదముద్ర ఖచ్చితంగా మంచు రాక్షసుడు యతిదే అని వారు బలంగా నమ్మడం మొదలు పెట్టారు. ఈ రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎప్పటి నుంచో యతి సంచరిస్తుందని, ఆ అమాయక కార్మికుడిని అంత కిరాతంగా చంపింది కూడా ఖచ్చితంగా యతేనని స్థానికులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. రోజులు గడిచాయి, ఏళ్లు గడిచాయి, కానీ ఆ భయం మాత్రం అక్కడ ప్రజల్లో అలానే ఉండిపోయింది. 11 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక ట్వీట్. ఈ ఒళ్ళు గొగ్గురు పుచ్చే ఘటన సరిగ్గా 11 ఏళ్ల తర్వాత ఏప్రిల్
ఏప్రిల్ 29, 2019 ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఒక సంచలన ట్వీట్ చేసింది. భారత సైన్యానికి చెందిన పర్వతారోహక బృందం తొలిసారిగా పౌరాణిక మృగం యతి పాదాలను స్వయంగా గుర్తించినట్టు ప్రపంచానికి ప్రకటించింది. ఆ పాదముద్రల సైజు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవి ఏకంగా 32 అడుగుల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నది. ఏప్రిల్ 9, 2019 నేపాల్లోని మకాలు బేస్ క్యాంప్ సమీపంలో మంచు మీద ఈ అడుగుజాడలను వారు గుర్తించారు. అంతకుముందు కేవలం మకాలు బారు నేషనల్ పార్క్ ప్రాంతంలో మాత్రమే యతి సంచరిస్తుందనే ప్రచారం ఉండేది. ఈ ఆధారాలను ఫోటో తీసి శాస్త్రీయ విశ్లేషణ కోసం నిపుణులకు పంపినట్టు ఇండియన్ ఆర్మీ ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. ఈ వార్తతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఇది నిజమేనా? అసలు యతి ఉనికికి సంబంధించిన ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? తరతరాలుగా కథల్లో చెప్పుకున్నట్టు అది నిజంగానే మంచు కొండల్లో దాక్కున్న ఒక పౌరాణిక రాక్షసుడా, లేక మనం చూసి అబద్ధం చేసుకుంటున్న ఏదైనా సాధారణ అడవి జంతువా? మిత్రులారా, ఇంకెందుకు ఆలస్యం, ఈ మిస్టరీ వీడియోలో అంతు చెక్కని యతి వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని ఈ రోజు మనం చేద్దాం రండి. ప్రపంచాన్ని ఊపేసిన ఒకే ఒక ఫోటో 1951 నాటి అద్భుత ఘట్టం అది. మీరు చూస్తుంది యతి పాదముద్రే. చైనా నుండి హిమాలయాల వరకు ఆసియా పర్వతాల్లో సంచరించే భారీ వెంట్రుకల మంచు రాక్షసుని ఎట్టకేలకు గుర్తించారు. ఒక గౌరవప్రదమైన ఆక్స్ఫర్డ్ పరిశోధకుడు సైతం యతి నిజంగానే ఉండి ఉండొచ్చు, నా వద్ద నిరూపించడానికి ఆధారాలున్నాయని సంచలన ప్రకటన చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఈ యతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి సంచలనం రేగడానికి కారణమైన అత్యంత ప్రసిద్ధ కథ 1951 నాటిది. అది బ్రిటిష్ పర్వతారోహకుడు ఎరిక్ షిప్టన్ మరియు సర్జన్ మైకల్ వాట్ కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతున్న సమయం అది. వాళ్ళు మెన్లుంగ్ గ్లేసియర్ అనే మంచు మైదానం వద్దకు చేరుకోగానే మంచు మధ్యలో వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేని దృశ్యం ఒకటి కనిపించింది. అవి కొన్ని భారీ పాదముద్రలు. అవి చూడడానికి అచ్చం మనిషి పాదాల్లాగే ఉన్నాయి, కానీ మనిషి పాదాల కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉన్నాయి. అడుగులు ఏకంగా 13 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పు ఉన్నాయి. ఆ భారీ అడుగును చూసి నిశ్చేష్టుడైన ఎరిక్ షిప్టన్ వాటిని కొలవడానికి తన దగ్గర ఎలాంటి పరికరాలు లేకపోవడంతో తన చేతిలో ఉన్న ఐస్ గొడ్డల్ని ఆ పాదముద్రల పక్క నుంచి స్కేల్ రెఫరెన్స్ కోసం ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు బయటికి రాగానే సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఆ చిత్రాలు ఎంతగా పాపులర్ అయ్యాయంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వార్తా పత్రికలు మరియు మ్యాగజైన్ల ఫ్రంట్ పేజీల్లో ప్రచురించబడ్డాయి. అప్పటి వరకు కేవలం కట్టుకథ అనుకున్న యతి నిజంగానే ఉందనడానికి ఈ ఫోటోలే అత్యంత బలమైన ఆధారంగా ప్రపంచం నమ్మింది. ఈ చిత్రాలు ప్రచురితమైన తర్వాత అదొక పరుగు పందంగా మారిపోయింది. ప్రపంచం నలుమూల నుండి, వివిధ దేశాల నుండి సాహసికులు, అన్వేషకులు యతి కోసం వెతుకుతూ హిమాలయ పర్వతాలకు క్యూ కట్టారు. ఆ అంతు చిక్కని మంచు రాక్షసుని కనుగొన్న తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడ్డారు. ఈ అన్వేషణ వాళ్ళను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అదే సమయంలో ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యం నిండిన పర్వత శిఖరాలకు తీసుకెళ్లింది. అసలు యతి చూడడానికి ఎలా ఉంటుంది? ఇంతగా యతి చూడడానికి ఎలా ఉంటుందో తెలుసా? యతిని తమ కళ్ళతో చూసామని చెప్పుకునేవారు వారి వర్ణనలో కొన్ని భయంకరమైన సాధారణ లక్షణాలు చెప్పారు. వారి మాటల ప్రకారం అదొక భారీ ఏప్ లాంటి వింత జీవి, అంటే కోతి జాతికి సంబంధించింది అనమాట. సాధారణ మనుషుల కంటే ఎంతో ఎత్తుగా, భారీ ఆకారంతో అత్యంత క్రూరంగా ఉంటుంది అది. అసలు ఆ యతిని తమ కళ్ళారా చూసామని చెప్పిన వారి మాటల ప్రకారం అది చూడడానికి అచ్చం మనిషిలా 2 కాళ్ల మీద నిటారుగా నడుస్తుంది, కానీ దాని ఆకారం మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, 7 నుండి 8 అడుగుల భారీ ఎత్తు, 90 నుంచి 180 కిలోల బరువు, పొడవాటి చేతులు, ఉక్కు లాంటి బలమైన ఛాతి. దాని ముఖం తప్ప మిగతా శరీరం అంతా పొడవైన ఎర్రటి గోధుమ లేదా బూడిద నలుపు రంగు బొచ్చుతో కప్పడి ఉంటుంది. అడవిలో ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు తన చేతులు కాళ్లతో అవలీలగా దొగ్గలదు. వేటాడడానికి తన చేతిలో ఎప్పుడూ ఒక పెద్ద బండరాయిని ఆయుధంగా పట్టుకుని ఉంటుంది. దానికి ఉన్న మరో వింత లక్షణం ఏంటంటే అది తన శరీరాన్ని వెనక్కి తిప్పలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. భూటాన్ ప్రజల నమ్మకం ప్రకారం ఎతులు ఎప్పుడుగా ఒంటరిగా లేదా జంటలుగా మాత్రమే కనిపిస్తాయి, గుంపులుగా రావు. ఆ మంచు ఎడారిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అవి వేసే భయంకరమైన ఈలల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. కొన్నిసార్లు మనుషుల్లాగే నవ్వుతూ వింత శబ్దాలు చేస్తాయి. అంతేకాదు వాటి శరీరం నుంచి భరించలేనంత గబ్బు వాసన వస్తుందట. ఎవరికైనా యతి ఎదురైతే దాని వల్ల రాబోయే కష్టాలకు లేదా చావుకు ఒక భయంకరమైన సంకేతకంగా స్థానికులు భావిస్తారు. యతి పుట్టుకు వెనక దాదాపుగా 800 ఏళ్ల పౌరాణిక రహస్యం ఉంది. ఈ యతి ప్రస్తావన ఈనాటిది కాదు. భారతదేశం, భూటాన్, నేపాల్
నేపాల్ మరియు టిబెట్ లోని ఎత్తైన మంచు పర్వతాల్లో దీని జాడలు ఉన్నాయని 800 ఏళ్ల పురాతన ఇతిహాసాల్లో షెర్పా జానపద కథల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అసలు ఈ యతి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది టిబెటన్ భాషలోని షెర్పా మొదలైన యహ తెహ నుండి పుట్టింది. అంటే కొండ చర్యల్లో రాళ్ల మధ్య నివసించే ఎలుగుబంటి అని అర్థం. యతికి మనుషులకి మధ్య ఉన్న సంబంధం గురించి 12వ శతాబ్దానికి చెందిన మణికబూమ్ అనే పవిత్ర టిబెటిన్ గ్రంథాల్లో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన పౌరాణిక కథ దాగి ఉంది. ఆ కథ ప్రకారం ఒకనాడు టిబెట్ లో ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక పవిత్రమైన బోధిసత్వ కోతిని పంపించాడు. ఆ కోతి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటుండగా బౌద్ధ దేవత అవతారమైన సిన్మో అనే ఒక శీల రాక్షసి కన్ను ఆ కోతి మీద పడింది. ఎలాగైనా కోతిని పెళ్లి చేసుకోవాలని ఆమె అడిగింది. కానీ తను బ్రహ్మచారిగా భూమి మీదకి వచ్చానని ఆ కోతి తిరస్కరించింది. అప్పుడు ఆ రాక్షసి ఒక భయంకరమైన షరతు పెట్టింది. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఒక రాక్షసుని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మాకు పుట్టే రాక్షసు పిల్లలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తారని బెదిరించింది. సృష్టి నాశనం కాకూడదనే ఉద్దేశంతో ఆ కోతి దేవుడి సలహాతో ఆ రాక్షసుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. వారి కలయిక వల్ల 6 కోతి మానవ అంటే ఇద్దరు మిక్స్ అయిన పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆ పిల్లల వంశం అనేక తరాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. ఆ పరిణామ క్రమంలో పూర్తిగా మనుషులుగా మారిన వారు మనం కాగా అలా మనుషుల్లాగా మారలేక మంచు కొండల్లోనే మిగిలిపోయిన జాతి యతులని పురాణాలు చెప్తున్నాయి. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది, మానవులు యతులు ఒకే రక్తం పంచుకున్న వంశమా? ఆ ప్రాచీన కథ ప్రకారం అసలు నిజం ఏంటంటే మనిషికి మరియు యతికి ఒకే పూర్వీకులు ఉన్నారు. కాలక్రమంలో కొన్ని తరాల వారు పూర్తిగా మనుషులుగా పరిణామం చెందారు. కానీ పరిణామం చెందలేక మంచు కొండల్లోనే బందీగా ఆగిపోయిన మరో జాతి రూపమే యతులు. యతి గురించిన కథలు ఈనాటివి కావు. బౌద్ధ మతం పుట్టక ముందు నుండి కూడా ఈ కథలు చలామణిలో ఉన్నాయి. హిమాలయాల్లో నివసించే కొన్ని వర్గాలు ఈ మంచు జీవిని ఒక దేవుడిలా పూజించేవారు కూడా. ఫ్రెండ్స్, మనం ఎటు వరకు ఇప్పుడు వరకు తెలుసుకుంది ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన మిస్టరీ పార్ట్ 2 లో ఉంది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా ఎతు గురించి ఎంతలా ఆరాటపడ్డాడో ఆ వీడియోలో చెప్తాను. ఎతు కోసం వేట కుక్కలతో హిమాలయాల్లో జల్లెడ పట్టిన ఒక కోటీశ్వరుడు గురించి కూడా చెప్తాను. అదే వ్యక్తి తన పరిశోధనలో సీక్రెట్స్ బయట పెట్టే లోపే హిమాలయాల్లోని విమానం కూలి దుర్మరణం చెందాడు. హాలీవుడ్ నటి భార్య తన బ్యాగ్ లో ఎతివేలు పెట్టుకుని ఎలా స్మగ్లింగ్ చేసింది అనేది కూడా ఆ వీడియోలో మాట్లాడుకుందాం. వీటన్నిటికీ మించి హిమాలయాల్లో భారీ పాదముద్రలు అనుకున్న సీక్రెట్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. 10 అడుగులు ఎత్తున్న ప్రాచీన రాక్షస కోతికి యతికి మధ్య సంబంధం ఏంటో కూడా మాట్లాడుకుందాం. మీ మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలన్నీ పార్ట్ 2 లో డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో ఏమాత్రం మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి. మా వీడియో లైక్ చేస్తే మరి కొంతమందికి షేర్ అవుతుంది.